తెలుగు రాష్ట్రం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న లోకాయుక్త పోలీసులు ఏకంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 5 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాని పోలీసులకు చిక్కారు. ఈ ఘటన ఇప్పుడు కర్ణాటక పెను సంచలనంగా మారింది. డాక్టర్ చంద్రు లమాని సిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే 5 లక్షల రూపాయల నగదు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. లోకాయుక్త పోలీసులు గదర్ జిల్లాలోని సిరహట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రు లామాని ఒక పని కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితులు లోకాయుక్త పోలీసులను ఆశ్రయించడంతో వారు పకడ్బందీగా ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం ఎమ్మెల్యే లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు మెరుపుదాడి చేసి ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎమ్మెల్యే అరెస్టుతో గదర్ జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో లేదా ఇతర సివిల్ వ్యవహారాల్లో ఈ లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కార్యాలయం మరియు నివాసంలో లోకాయుక్త పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో ఎమ్మెల్యే చిక్కడం బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. ప్రభుత్వంలోని అవినీతికి ఇది నిదర్శనమని విమర్శిస్తున్నాయి. లంచంగా తీసుకున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజాప్రతినిధులు ఇలా లంచాలకు అలవాటు పడితే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. డాక్టర్ చంద్రు లామాని అరెస్ట్ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.